నమస్కారం. నా పేరు డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర. ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్గా మెడినైన్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పార్కిన్సన్ అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు అండ్ ఆయుర్వేదంలో దాన్ని ఎటువంటి చికిత్స ఇవ్వవచ్చో ఈరోజు తెలుసుకుందాం. పార్కిన్సన్ అనగా ఎక్కువగా 50 వయసులో ఉన్న వాళ్ళ నుంచి 60 వయసులో ఉన్న వాళ్ళకి పార్కిన్సన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో బ్రెయిన్లో ఉన్న గ్యాంగ్లియాన్ సెల్స్ వల్ల డోపమైన్ తగ్గిపోవడం వల్ల పార్కిన్సన్ అనేది మనకి వస్తుంది అన్నమాట. సో దీని యొక్క లక్షణాలు ఏంటి అని అంటే, సడన్గా వాకింగ్ అనేది స్లో డౌన్ అవ్వడం, తిమ్మిళ్ళు ఎక్కడం, చెయ్యి అంత గట్టిగా పట్టడం, లేదు అంటే చెయ్యి కాకపోతే లోయల్లో కానీ అంటే కాళ్ళల్లో కానీ నడుముల్లో కానీ ఎక్కువ మాట తడబడడం కానీ దీని యొక్క లక్షణాలు అనమాట. సో దీన్ని ఎలా గుర్తించవచ్చు అని అంటే, స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసి మనకి చెయ్యి వణకడము, ఇలా కంటిన్యూగా షివరింగ్ అవ్వడం కానీ, మాట ఊకే తడబడుతూ రావడం కానీ, లేదు అని అంటే వాకింగ్ చేసేటప్పుడు స్లో మోషన్గా రావడం కానీ ఎక్కువగా. సో దీన్ని ఎందువల్ల వస్తుంది అని అంటే, ఒకవేళ స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. సో డోపమైన్ తగ్గిపోవడం వల్ల కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి అన్నమాట. అవి ఏంటి అని అంటే, స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఎక్కువగా ఎన్విరాన్మెంటల్లో మార్పులు రావడం కానీ, వాతావరణంలో చేంజెస్ అవడం వల్ల కానీ, ఫుడ్లో హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం కానీ, ఇలాంటి లక్షణాలు కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ పార్కిన్సన్లో ఎక్కువగా మెయిన్లీ 50 నుంచి 60 వయసు గల వారికి ఎక్కువగా మనం చూస్తుంటాము. అందులో ఇంకా ఏజ్ రిలేటెడ్ వస్తువుగా ఎక్కువగా మనం చూసుకోవచ్చు. సో దీని యొక్క లక్షణాలు మెయిన్లీ షేకింగ్ అవ్వడం, ఇంకొక కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. రైటింగ్ రాసేటప్పుడు వణకడం, చేతంతా స్టిఫ్నెస్ అయిపోవడం, మాట అంతా తడబడుతూ రావడం, ఇక రాను మాట అంతా స్లో డౌన్ అయిపోయి స్టిఫ్నెస్ అయిపోయి, ఇవి ఒక లక్షణాలు అనమాట. దీని యొక్క లక్షణాలకి ఆయుర్వేదంలో ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ ఈరోజు తెలుసుకుందాం. ఆయుర్వేదంలో మెయిన్లీ ఈ డోపమైన్ ఇంక్రీజ్ అవ్వడానికి మనం మెయిన్గా ట్రీట్మెంట్ చూసుకోవచ్చు. మెయిన్గా డోపమైన్ తగ్గినప్పుడు మనము ఎటువంటి చికిత్స ఇవ్వవచ్చు. సో అభ్యంగనం కానీ, శిరోధార కానీ, లేదు అని అంటే ఎక్కువ నస్య ఇవ్వడం కానీ దీని యొక్క ట్రీట్మెంట్ అనమాట. సో పార్కిన్సన్లో డిఫరెంట్ మెథడాలజీస్ పంచకర్మలో మనం ఇవ్వవచ్చు అనమాట. సో పంచకర్మలో మెయిన్లీగా వచ్చేసి శిరోధార, అభ్యంగమ, నస్య. సో ఈ నస్యలో ఏంటి అని అంటే, మెయిన్గా ధూమపానం కానీ, లేదంటే నేజల్ డ్రాప్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో దానిలో రియాక్షన్స్ ఏంటి అని అంటే, బ్రెయిన్లో ఉన్న డోపమైన్స్ అనేది దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడం, దాన్ని ఒక మెడిసిన్ లక్షణం అన్నమాట. సో దాంతోపాటు మళ్ళీ అభ్యంగనం ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే, బాడీ అంతా సర్టెన్ స్టిఫ్నెస్ అంటే గట్టిగా అయిపోవడం, షేకింగ్ అయిపోవడం ఏవైతే ఉన్నాయో సో అవి రాను తగ్గుతూ వస్తుంది అన్నమాట. సో దాంతోపాటు ఏంటి అంటే స్వేదన ఇచ్చినప్పుడు బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిట్ ఇవ్వడం. స్నేహపాన అండ్ విరేచన. స్నేహపాన అంటే ఏంటి అంటే, ఇంటర్నల్గా మెడికేషన్స్ గీతో కానీ ఆయిల్తో కానీ మనము ఇస్తాము అన్నమాట. సో దాంతోపాటు ఇంకొక ట్రీట్మెంట్స్ ఏంటి అని అంటే, యోగా కానీ, డైట్లో మీకు మార్పులు కానీ, మీ రెగ్యులర్ డైట్స్లో డోపమైన్స్ ఇంక్రీజ్ అయిపోయే ఫుడ్స్ హ్యాబిట్స్ కానీ మన మెడినైన్ హాస్పిటల్లో మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పైన లక్షణాలు కానీ ఏదన్నా మీకు సిమ్టమ్స్ ఇలా కనిపించినా మీ దగ్గరలో ఉన్న మెడినైన్ బ్రాంచెస్కి సంప్రదించగలరు. నమస్కారం.